ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఈరోజు మరొక చిన్నదే కానీ ఎంచదగినది మనం చూద్దాం. చూడండి, మరి యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక ఆయన పేరు ఏంటంటే యోధా ఇస్కరియోతు. ఆయన పేరేంటంటే ఇస్కరియోతు యోధా. యూదా మరి యేసు ప్రభు వారితో మరి 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాడు. 12 మందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు, 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నప్పుడు ఈ ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే ప్రభుతో పాటు వెన్నంటుండేవాడు. మరి ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే కొంత ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. మీరు చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనం చూడండి. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని నైనను యేసు వారితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. అంటే ఈ యొక్క ఇస్కరియోతు యోధా దగ్గర ఏముండేది? ఒక డబ్బు సంచిది, ఒక ట్రెజరర్గా. అంటే యేసు ప్రభు వారికి ఉన్న ఆ కమిటీలో, యేసు ప్రభు వారికి ఉన్న ఆ యొక్క గ్రూప్లో, యేసు ప్రభు వారికి ఉన్న తన శిష్యులందరిలో ఏంటంటే ఈ యొక్క ఇస్కరియోతు యోధా దగ్గర సంచి ఉండేది. ఆయన ఆ డబ్బులన్నిటిని కూడా ట్యాకిల్ చేస్తూ ఉండేవాడు. కొంత ధనాపేక్ష మరి ఆయన జీవితంలో ఉందేమో మనకు తెలియదు, కానీ దేవుడు ఆ పదవి ఇచ్చాడు. ఒక ట్రెజరర్గా యేసు ప్రభు వారికి వచ్చే కానుకలు కానీ అవన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని చేస్తూ ఉండేవాడు. ఈ ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే మీరు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు చదువుదాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, యేసు ప్రభువుతోనే తిరుగుతున్నాడు, యేసు ప్రభు వారు పెట్టిన రొట్టెలు తింటున్నాడు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చూస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వారికి వచ్చిన ధనం మొత్తం కూడా ఆయన చేతిలోనే పెట్టుకుని మొత్తం మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఒక డబ్బు సంచి పెట్టుకున్నాడు. హీఈస్ ఎ ట్రెజరర్ ఇన్ జీసస్ ఆ యొక్క సొసైటీ అనండి, ఆ యొక్క వాళ్ళకున్న చిన్న గ్రూప్లో ఒక మనీ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఆయనలో ఏం జరిగింది తెలుసు? ఒక ఆలోచన, యేసు ప్రభుని అమ్మేయాలని ఒక ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజుల్లో ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని అమ్మటానికి ధనము కోసం యేసయ్యని అమ్మేశాడు. ఈరోజు కూడా చాలామంది ఆదివారం చాలామంది పనులకు వెళ్ళి యేసయ్యని అమ్మేస్తున్నారు. ఆదివారం ఏం దినం? ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకొని, నిన్ను నువ్వు బలిగా అర్పించుకొని, నిన్ను నువ్వు యేసయ్య రక్తంతో కడుక్కొని నువ్వు పరిశుద్ధపరచబడి నీ పరిశుద్ధ చేతులతో పరిశుద్ధ నోరుతో దేవుణ్ణి ఇచ్చిన అవయవాలతో స్తుతించవలసిన వ్యక్తివైన నీవు ఆ చిన్న పని కొరకో నువ్వేం చేస్తున్నావు? ప్రభు యొక్క సన్నిధినే అమ్మేసిన స్థితిలో చాలామంది ఉంటూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది చిన్నదే, వెళ్ళకపోతే ఏమైందిలే. దావీదు కూడా అనుకున్నాడు, యుద్ధం చేయకపోతే ఏమైందిలే, పడుకుంటానులే, వాళ్ళు చేస్తున్నారుగా నాకేం పనిలే అనుకుని నిద్రావస్థలోకి వెళ్ళి తన బ్రతుకును పాడు చేసుకున్నాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు. కానీ దాని యొక్క తప్పుకు పర్యోత్సవాన్ని, దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాడు. ఈ ఇస్కరియోతు యోధా ఏమన్నాడు తెలుసా? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమీ ఇత్తురని వారిని అడిగాను. వాళ్ళు చెప్పారు, నీకు 30 వెండి నాణములు తూచివానికి ఇచ్చిరి. దేవునికి స్తోత్రాలు జలు. 30 వెండి నాణ్యముల కొరకు, ధనము కొరకు, ధనాపేక్ష కలిగి ఆ యొక్క డబ్బు కొరకు ప్రభునే ఏం చేశాడో తెలుసా? శత్రువుల చేతికి అప్పగించేశాడు.
ఈరోజు కూడా చాలామంది సెల్ ఫోన్ కొరకు ప్రభువునే వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్లో చాలామంది ఎంత కష్టం వచ్చినా ప్రభువుని వదలలా. మనం దానియేలు గ్రంథాలు చదివాం. ఎంత ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టారా? యేసేపు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా అక్కడి నుంచి ఏమన్నాడు తెలుసు? నా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యం, నేను ప్రభువుని ఈ తాత్కాలికమైన ఆనందం కొరకు, సుఖం కొరకు, లేకపోతే ఈ తాత్కాలికమైన పరిస్థితి కొరకు నా ప్రభుని నేను అమ్ముకోను అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడు తెలుసా? పారిపోయాడు. ఈ తాత్కాలికమైన భోజనం కొరకు మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము, మా ప్రభుని మేము అమ్ముకోమని చెప్పి షడ్రకు, మేషకులు, అబేద్నెగోలు రాజు యొక్క భోజనాన్ని కూడా పక్కన పడేశారు. అలాగే ఈ తాత్కాలికమైన మరణం కొరకు మేము మా ప్రభువును మేము విడిచిపెట్టమని ఆ బొమ్మకు కూడా వాళ్ళు మొక్కకుండా ప్రభు కొరకు నిలబడి అగ్నిగుండంలో పడటానికైనా వాళ్ళు ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు చిన్నదే కదా అనుకోలేదు, ఈ చిన్న తప్పే కదా అనుకోలేదు. ఈ భోజనం ఏముంది, రాజు భోజనం తింటే ఏమైందిలే, చిన్నదే అనుకోలేదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈ చిన్నదైనప్పటికీ దేవుడు దీన్ని ఎంచుతాడు, ఈ చిన్న విషయంలోనే మనం చాలా ప్రాధాన్యతగా ఉండాలని చెప్పి చిన్న వాటి అందే ఎంతో వాళ్ళు ప్రాధాన్యత ప్రభువుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలా మంది చిన్నదే కదా అని అబద్ధాలు ఆడేస్తారు, చిన్నదే కదా మోసం చేసేస్తారు, చిన్నదే కదా అక్కడ ఏమైనా డబ్బులు పెడితే తీసేసుకుంటారు, చిన్నదే కదా ఏముంది లేని చాడీలు చెప్పేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దృష్టిలో అది చిన్నదే, దావీదు దృష్టిలో కూడా చిన్నదే. రాజు రెస్ట్ తీసుకుని పర్వాలేదు, ఊరికే పైకి వెళ్ళాడు, చిన్నదే. కానీ భయంకరమైన పాపంలో పడిపోవడానికి దారి తీసింది. నువ్వు అనుకుంటున్నావు అది చిన్నదే, కానీ నీ బ్రతుకుని ఏం చేస్తుందో తెలియదు. ఒకరోజు అంట సైంటిస్టులు ఒక ర్యాకెట్ను పంపిస్తున్నారు పైకి. పంపిస్తున్నప్పుడు ఆ ర్యాకెట్ని ఎలా తెలుసా? కంప్యూటర్ కోడింగ్ ద్వారానే ర్యాకెట్ పనిచేస్తూ ఉంటుంది. ఒక చోట పెట్టవలసిన కామ అక్కడ పెట్టకుండా కామ అని ఉంటుంది ఒకదానికి. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ మధ్యలో కొన్ని కామాలని, ఐఫన్స్ అని అట్లాంటి ఉంటాయి. పెట్టవలసిన ఐఫన్ అక్కడ పెట్టకుండా వేరే చోట పెట్టడం వల్ల ఆ రాకెట్ కూలిపోయింది. కొన్ని వందల, మనం అనుకుంటాం చిన్నదే కదా, నిజమే. ఆ చిన్న అబద్ధమే నిన్ను నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు కాలే పరిస్థితిలో నువ్వు ఉంటావు. ఆ చిన్నదాన్నే నువ్వు సరి చేసుకుంటే నీ బ్రతుకు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రభుతో యుగయుగాలు జీవించే అర్హత నీకు వస్తుంది. ఈ 70 సంవత్సరాల కొరకు చిన్న చిన్న వాటిలో తప్పిపోవడానికి వీల్లేదు. చూడండి, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేశాడే, ప్రభు నమ్మి డబ్బు సంచి ఆయనకి ఇచ్చాడే, ప్రభు నమ్మి ఆయన పెట్టుకుంటే ఎంత దుర్మార్గం పని చేశాడు. యాజకుల దగ్గరికి వెళ్ళంట, నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని అడిగాడు. ఈరోజు నిజమే, ప్రభువుని అప్పగిచ్చేస్తున్నావేమో, నీ తాత్కాలికమైన ఆనందం కొరకు ప్రభు యొక్క పరిశుద్ధతను అప్పగించేస్తున్నావేమో, ప్రభు యొక్క త్యాగాన్ని అప్పగించేస్తున్నావేమో, ప్రభు యొక్క నీ కొరకు చేసిన సమస్తాన్ని కూడా అప్పగించేసుకుంటున్నావేమో. ఒక్కసారి మనం ఆలోచించాలి. చిన్నవాటి కొరకు, తాత్కాలిక సుఖాల కొరకు, తాత్కాలిక ఆనందం కొరకు, ఏమండి నిద్ర ఎంతండి, ఎంతండి? 1 గంట ఏమన్నా నష్టం కలుగుద్దా? చచ్చిపోతారా? నిద్రపోతే చచ్చిపోతారా? దేవుని సన్నిధికి రావడానికి కూడా చాలా మందికి ఎంత నిర్లక్ష్యంగా, తాత్కాలికమైన సుఖం ఏదో చిన్నది, కానీ అది చాలా. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎంత సంతోషిస్తాడు. ప్రభు దగ్గరికి వస్తే ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడలయందు ఆయన అంట ఆనందిస్తాడంట. నువ్వు ఉదయమునే ఆయన సన్నిధికి రాగానే ఆయన ముఖ దర్శనం, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయగలను, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం తృష్టికరం, నేను ఎప్పుడు వేకుమనే లేచెదను, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని భక్తులు తృష్ణతో ప్రభు. ఎందుకో తెలుసా? ఆ సన్నిధే నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేసేది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు చిన్నదే ఉదయకాలం లేకడం, కానీ దేవుని దృష్టిలో అది గొప్పగా ఎంచదగినది. అది చిన్న పాపమైనా ఏదైనా సరే దేవుని దృష్టిలో చాలా మరి భయంకరంగా. మంచి చేస్తే మంచిది,
చిన్నది చేసినా దేవుడు గుర్తించే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాములు తూచి వానికి ఇచ్చాను. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. డబ్బు కోసం ఏం చేశాడో తెలుసా? యేసయ్యను అప్పగించడానికి ఏం చేస్తున్నాడు? సమయం వెతుకుతూ ఉన్నాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఎవరి పిల్లలు, మా అమ్మ మా నాన్న ఇప్పుడు వెళ్ళిపోతారా, చక్కగా సినిమా పెట్టుకు చూద్దామా, మా అమ్మ మా నాన్న వెళ్ళిపోతారా, మనకున్న సంబంధంతో ఫ్రెండ్షిప్ చక్కగా మాట్లాడుకోవచ్చు, ఎవరు అడ్డుండరు అని కొంతమంది ఏం చేస్తుంటారు? సమయాన్ని వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు మా పప్ప నిద్రపోతాడు, ఎప్పుడు మాకు పరిస్థితులు. కొంతమంది ఏం చేస్తుంటారు? సమయాన్ని వెతుకుతుంటారు. చిన్నదే. వీడు కూడా ఏం చేశాడు తెలుసా? సమయాన్ని వెతుకుతున్నాడు ప్రభువుని అప్పగించడానికి సమయం వెతుకుతూ ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయన శిక్ష విధం వచ్చాడు. ఒకరోజు నిజంగానే వచ్చి ఏం చేశాడు తెలుసా? మన లూకా సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం, అదంతా మనం చదవక్కర్లేదు. కానీ ఏం చేశాడో తెలుసా? వచ్చి ప్రభువుకి అప్పగించాడు. ఎలా అప్పగించాడు తెలుసా? ముద్దు పెట్టి అప్పగించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువుకి వచ్చి రాగానే ప్రభు అన్నాడు, యోధా నువ్వు చేయవలసిన పని చేయమనగానే వచ్చి ఏం చేశాడో తెలుసా? ప్రభువుకి ముద్దు పెట్టి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుణ్ణి అప్పగించడానికి దొంగ ముద్దులు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, చిన్నదే, వెండి నాణ్యాలే కదా, ఏమొద్దులే, ప్రభువుని అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారులే అనుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యొద్దకు పెద్దల యొద్దకు మరలి తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పి, వారు దానితో మాకేమి పని, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి విరుపెట్టుకొనేను. ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభుతో నడిచిన శిష్యుడు అటువంటి వాడిలోనే దెయ్యము దూరి యేసు ప్రభుకు వ్యతిరేకంగా నిలబెట్టగలిగినప్పుడు, యేసు ప్రభుని కళ్ళతో చూచిన వాడు, యేసు ప్రభు ధనం పెట్టుకుని ఒక ముఖ్య స్థానంలో ఉన్న ఇస్కరియోతు యోధానే సాతాను ఆ విధంగా చేయగలిగితే నిన్ను చేయలేడా? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలి. లూకా 12లో చెప్తాడు, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకుగా ఉండాలి. చిన్న వాటి కొరకు నువ్వు తొందరపడద్దు. ఆ చిన్న తప్పే నిన్ను ఒక దినాన భయంకరమైన స్థితిలోకి నిలబడు. ఒక పిల్లవాడంటే ఒక దొంగతనం చేసి చిన్న గ్లాస్ ఇంటికి తీసుకొచ్చాడంట. వాళ్ళ తల్లి ఎక్కడ తెచ్చావు ఏంటి అని అడగలేదంట. ఆ గ్లాస్ కాస్త ఏమైందో తెలుసా? చిన్న చెంబు అయింది. ఆ చెంబు కాస్త కొంత పెద్ద వస్తువులైంది. ఆ తర్వాత పెద్ద గజ్జి దొంగగా మారిపోయాడంట. మారిపోతే ఒకరోజు ఆ దొంగను పట్టుకుని ఆఖరికి గవర్నమెంట్ వాళ్ళు ఆయనకు ఉరి శిక్ష విధించారు. బాబు నీకేమన్నా కోరిక ఉందా అంటే, మా అమ్మగారిని ఒక్కసారి చూడాలండి అంటే, సరే అని చెప్పి వాళ్ళ అమ్మగారిని పిలిపించారు. వాళ్ళ అమ్మను ఏడుస్తుంది. అమ్మ ఒకసారి ఎదరికి రమ్మన్నాడు. అమ్మ ఒకసారి నాలుగు బయటికి తీవా అన్నాడు. ఆమె ఎందుకు తీయమన్నాడు అని చెప్పి ఆ నాలుగు పట్టుకుని కొరికేశాడు. కొరికి ముక్క తీసి బయట పడేశాడు. ఏంటి ఇంత పని చేసేవారంటే, అమ్మా ఆ రోజు నేను చిన్న గ్లాస్ తెచ్చినప్పుడే నన్ను గద్దించుంటే, దండించుంటే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజు ఆ చిన్నదే నువ్వు వదిలేసావు. ప్రతిదీ చిన్నదే 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 చిన్నదే, పర్లేదులే నువ్వు పట్టించుకోలేదు. ఆఖరికి నా జీవితానికి ఇది ఉరిగా మారిపోయింది. నిజమే, ఈయన అనుకున్నాడు ఇస్కరియోతు యోధా, ఏదో ప్రభువుని అప్పగిస్తే వాళ్ళు ఏదో మాట్లాడతారేమో లేకపోతే ఏదైనా చేస్తారనుకున్నా. కానీ ఆయన పెడుతున్న శిక్ష బాధ చూసి పశ్చాత్తాపడి, అయ్యో నిరపరాధిని నేను అప్పగించేశాను, అయ్యో నిరపరాధిని నేను అమ్మేసుకున్నానని పశ్చాత్తాపడొచ్చి నాకు ఈ వెండి నాణాలు వద్దని ఇసిరేసి ఏం చేశాడో తెలుసా? లాస్ట్కి వెళ్ళిపోయి తనకు తాను ఉరి వేసుకుని చనిపోయాడు. చిన్న ధనం కోసం ఆశపడ్డాడు, ప్రాణం పోయింది. చిన్నవే కానీ అవి ఎంచదగినవి. ఆయన అనుకున్నాడు చిన్నదే, ఆ 30 వెండి నాణాలే
అయ్యో ఈ జీవం గల దేవుడిని నేను అప్పగిస్తున్నానని ఒక్క ఆలోచన లేకుండా దొంగ ముద్దు పెట్టి ప్రభుని ఆ యొక్క సైనికులకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు ఒకవేళ ప్రభుని అప్పగిస్తున్నావేమో, దేని కొరకు ప్రభుని అప్పగిస్తున్నావో, నిద్ర కొరకు ప్రభుని అప్పగిస్తున్నావేమో. నిద్రపోకూడదని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలుసా? మన పరిస్థితులు బట్టి ప్రభు దగ్గర మనం మోకరించాలి, ప్రభు దగ్గర గోజాడాల్సిన పరిస్థితి. మీరు అనొచ్చు, యేసు ప్రభు వారు ఒక మిషన్ పూర్తి చేయడానికి వచ్చారు, ఈ లోకంలో సమస్త మానవాళిని రక్షించడానికి వచ్చారు, సమస్త మానవాళి యొక్క పాపాలు తీయడానికి వచ్చారు, సమస్త మానవాళి రక్తంతో కడగడానికి వచ్చారు. ఆయన వారి శాపాన్ని, రోగాన్ని తొలగించడానికి వచ్చిన యేసయ్య ఎంత తెలుసా? గెత్సెమనే తోటలో ఎంతో చెమట రక్త బిందు మారిపోయినట్లుగా ప్రభు దగ్గర ఏం చేశాడో తెలుసా? మొర్రపెట్టాడు. ప్రభు 3 సార్లు వచ్చి శిష్యులను అడిగారు, అయ్యో నా కొరకు మీరు ఒక్క గడి అయినా మేల్కు నుండి ప్రార్థించలేదు, నాకు సపోర్ట్ కావాలి, నాకు ప్రార్థన అవసరత కావాలి. అయ్యో నేను దీన్ని తట్టుకోవాలంటే దేవుని బలం లేకపోతే నేను తట్టుకోలేను, ప్రభు నన్ను బలపరచకపోతే ఈ ప్రయాణంలో నేను కొనసాగలేను అని ప్రార్థన. వాళ్ళు 3 సార్లు వస్తే 3 సార్లు నిద్రపోతున్నారు. వాళ్ళు చిన్న నిద్ర కొరకు ప్రభుతో వాళ్ళు నిలబడలేకపోయారు. ఈరోజు ప్రభు కొరకు మనం నిలబడవలసిన వారం. నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడాలి, నీ భర్త కొరకు నువ్వు నిలబడాలి, నీ బిడ్డల కొరకు నువ్వు నిలబడాలి, నీ యొక్క పరిస్థితులు బట్టి నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, ఈ చిన్న నిద్రే పక్కన పడేస్తే, ఆ చిన్న ప్రార్థన ఏం చేస్తాడో తెలుసా? ప్రభు ఎంచి నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. అదే నువ్వు ఆ చిన్నదే కదా అని వదిలేసావా, అది నిన్ను ఎక్కడికి నడిపించుద్దో నాకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తెల్లవారుజామున ప్రార్థన రాకపోతే నువ్వు చచ్చిపోతావు, లేకపోతే ఏదవుతావు నేను చెప్పట్లేదు. అలా రావటం వల్ల ఆత్మలో నువ్వు బలంగా ఉంటావు, సాతానుతో బలంగా పోరాడగలుగుతావు. ఎందుకంటే మనకు యుద్ధంలో ఉన్నాం, మనం పోరాటంలో ఉన్నాం. ఒక కళ్ళాన్ని మనం తొక్కుతూ ఉన్నాం. రైతులకు తెలుసు, ఆ కళ్ళను తొక్కేటప్పుడు ఆ వచ్చిన వడ్లను ఆ యొక్క ఆవులు కానీ లేకపోతే ఆ పశువులు తొక్కుతూ ఉన్నప్పుడు ఆ గడ్డికున్న వడ్లన్నీ కింద రాలిపోతాయి. తర్వాత పొట్టంతా తీస్తారు. ఆ యొక్క వడ్లు అయ్యో ఏమవుతుంది తెలుసా? ఆ యొక్క గింజ మిగిలిపోతుంది. అలాగే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థనతో నువ్వేం చేయాలో తెలుసా? నీ కుటుంబం అనే కళ్ళాన్ని నువ్వు తొక్కాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మోకాళ్ళతో నువ్వు తొక్కాలి. తొక్కినప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళకున్న పొట్టు రాలిపోతుంది, వాళ్ళకున్న పరికరాలు తీగలు పోతాయి, వాళ్ళు మేలిమి బంగారంగా మార్చబడతారు. కాబట్టి చిన్నదే నువ్వు అనుకోమాక. ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థిస్తూ ఉన్నది అదేదో చిన్నదని నువ్వు అనుకోవద్దు. ఈ చిన్నదే దేవుని దృష్టిలో ఎంచదగినది. ఇక్కడ నువ్వు చేస్తున్న కన్నీరు, ఇక్కడ నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి దీవెనగా మారిపోతుంది, నీ కుటుంబానికి కంచెగా మారిపోద్ది, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారిపోద్ది, నీ కుటుంబానికి మేలుకరంగా మారిపోద్ది. ఈ చిన్నదే దేవుడు ఎంచుతాడు. ఈ చిన్నదే కదా నువ్వు అనుకుంటే నీ జీవితంలో నష్టం వస్తుందేమో. ఎందుకు? ప్రభువే చెప్పాడు, ఈ పోరాటం యుద్ధ పోరాటంలో, యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు. నువ్వు పోరాడున్నది శరీరంతో కాదు, అధికారులతో, అంధకార సంబంధులు, దురాత్మల సమూహాలతో నువ్వు పోరాడుతున్నావు. ఈ పోరాటం నిద్రపోతే గెలవగలవా? నువ్వు మెలుకుగా ఉండాలి. ఒక రైతు అంటే పొలంలోకి వెళ్ళి గోధులు విత్తాడంట. మళ్ళీ చూసేసరికి గోధులు పక్కన ఏమున్నాయి? నీ బిడ్డ గోధుమే, పక్కన గురువు కూడా సాతాను విత్తుతూ ఉంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అజ్ఞానంగా ఉండటానికి వీలు లేదు. ఎప్పుడైతే దేవునితో ఇలా సహవాసం చేస్తావో మనలో జ్ఞానం ప్రకాశిస్తుంది. ఆత్మీయ జ్ఞానం, ప్రతి పరిస్థితిని కూడా పసిగట్టగలుగుతాం. ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. ఆ గోధుల పక్కల గురుగులు కనపడ్డాయి. అయ్యా ఇదేంటంటే అది శత్రువు చేసిన పని. రెండు పెరగనివ్వండి, ఒక సమయం వస్తుంది, అప్పుడు వాటిని వేరు చేద్దాం. ఇప్పుడు ఒకవేళ గురువుని తీసావా గోధుమ కూడా పాడైపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా మనం తీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తుందో పక్కనున్న కలుపునంతా కూడా తీసివేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెంటనే పశ్చాత్తాపడి ఇంటికి వచ్చి, అయ్యో నేను నా ప్రభువుని నమ్మేశాను, నిరపరాధి రక్తాన్ని నేను ఇలా దోచాను, వాళ్ళు పెడుతున్న శ్రమ కష్టం అయ్యో నేను చూడలేకపోతున్నాను, నేను తప్పు చేశానని చెప్పి ప్రభు దగ్గర ఆ యొక్క పేతురులాగా ఒప్పుకుంటే బాగుండేది. వాడు ఏం చేశాడో తెలుసా? లాస్ట్కి ఒక నిమ్నతా భావం లేకపోతే ఒక సెల్ఫ్
పిటి అంటారు, అంటే తనకు తాను నిందించుకుని నేను తప్పు చేశాననే భావంతో ఏం చేశాడో తెలుసా, వెళ్ళిపోయి ఊరి పెట్టుకుని చనిపోయాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త ధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయి తగనిదని చెప్పుకొనిరి. కావున వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టడు కుమ్మరవాని పొలము కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్త పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వారి, అనగా ఇశ్రాయేల్లో కొందరు విలువ కట్టిన వారిని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలముకిచ్చిరి అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడెను. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక పొలం కొంటారు. ఆ పొలంలో మరి ఇతరులు పాతి పెట్టడానికి ఆఖరికి అది రక్త పొలముగా మారిపోయింది. చూసారా, చిన్నది ఆశపడ్డాడు. 30 వెండి నాణెల కోసం ఆశపడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా, యేసయ్యతో ఉన్న సహవాసం కోల్పోయాడు. యేసయ్య శిష్యుడు అపోస్తలత్వానికి మంచి మాట, యేసయ్య పిలుపును కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. హీ లాస్ హిస్ కాలింగ్. దేవుని యొక్క పిలుపుని ఏం చేశాడు తెలుసా, చిన్నదానికి ఆశపడి. ఇస్కరియోతు యోధా మీద దేవుని పిలుపు ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. అందుకే ఆయన ఏం చేశాడు, ఆయన గ్రూప్లో తీసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఎన్నుకున్నాడు. ఆయనకు ఒక పదవి ఇచ్చాడు. యేసు ప్రభుకున్న ధనం వస్తున్న కానుకలన్నీ పక్కన పెట్టుకుని చూస్తూ ఉండేవాడు. ఇస్కరియోతు ఫస్ట్ నుంచి కూడా కొంచెం బ్యాడ్గానే. ఒక ఆమె ఏం చేసిందంటే అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాలు చూడే అంటాడు పక్క నుంచి, ఇది అమ్మి డబ్బులు వస్తే బేదలకు ఇవ్వచ్చుగా. ఎప్పుడు అదే ధ్యాసలో ఉన్నాడు, ఆ మనీ మైండెడ్గానే ఉన్నాడు. సమస్త ధనాపేక్ష సమస్త కీడులకు ధనమే ముఖ్యం కాదు. కొంతమంది ఎప్పుడు డబ్బే డబ్బే డబ్బు, డబ్బులు ఉండాలి, ఉండొద్దని చెప్పడం కావాలి. దేవుని పని చేయాలంటే డబ్బులు కావాలి, నువ్వు బ్రతకాలంటే డబ్బులు కావాలి. అదే నీకు సర్వస్వం కాదు. ఆ డబ్బు ఏం చేసిందో తెలుసా, ప్రభువును అమ్మించేసింది. అమ్మించడమే కాదు, దేవుని పిలుపును కోల్పోయాడు. అంతేకాదు, ఈ లోకంలో ప్రాణాన్ని కోల్పోయాడు. అంతేకాదు, తన జీవితాన్ని కోల్పోయాడు. అంతేకాదు, నరకానికి కూడా ఏమైపోయాడు తెలుసా, వెళ్ళిపోయాడు. చిన్నదే కానీ తన జీవితాన్ని తారుమారు చేసింది. 30 వెండి నాణాలు, 1000 రూపాయల కూలి, 2000 కూలి, 500 కూలి కోసం ప్రభుని అమ్ముకునే పరిస్థితిలో మనం ఉండనే ఉన్నాం. నాకు లేకపోయినా పర్వాలేదు, ఆ చిన్నది నా దేవుడిని నన్ను దూరం చేయడానికి వీలు పర్వాలేదు, ఏం పర్వాలేదు. దేవుడు నాకు రేపిస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు పోషించలేడా, ప్రభు సహాయం చేయలేడా? నిజంగా దావీదుతో అంటాడు, అయ్యా నీకు భార్య కాలండి, ఇంకో భార్య నేను ఇచ్చేవాడిని కదా, ఇంత అన్యాయం చేసావు, ఇంత మోసం చేసావు, ఉరియాని భార్యని బెత్షెబాని ఎలా చేసావని ప్రభు అడుగుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కావాలంటే దేవుడు నీకు ఇవ్వలేడా? నువ్వు చిన్నదే అనుకోమాక. ఓ మందిరానికి రాకపోవడం చిన్నదే. ప్రభు ఎందుకు నన్ను నిలబెట్టి ప్రతిరోజు ఈ విధంగా నడిపిస్తున్నాడో తెలియదు. నువ్వు లెక్క లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే లాస్ట్గా ఆ బ్రతికి ఎటు వెళ్ళిపోతుందో నేను అంటాను. అది ఆ బ్రతికి ఎలాంటిది తెలుసా, చుక్కాని లేని నావలాగా ఉంటుంది. ఎటు వెళ్ళిద్దో తెలియదు, దేనికి గుద్దుకుంటుందో తెలియదు, ఎలా అయిపోతుందో తెలియదు. చాలామంది టేక్ ఇట్ ఈజీగా, లెక్కలేనితనంగా. ప్రభు సన్నిధి అంటే లెక్కలేదు, ప్రభు అంటే లెక్కలేదు, ఆదివారం అంటే లెక్కలేదు. తమకు తాము దేవుళ్ళు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడు కాదు, నేనే దేవుణ్ణి అన్నట్లుగా బ్రతుకుతున్నారు. దానివల్ల చాలా నష్టం కలుగుతుందని మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఎలా చెప్తున్నారండి, యెహోవాను విరిచి వేరొక అనుసరించు వారికి శ్రమలు వేస్తాయి. ప్రభు మీ మీద 2 నేరాలు మోపాలి. మొదటిది ఏంటో తెలుసా, జీవజల ఊటనైన నన్ను మీరు విసర్జించారు. నీళ్లు తొడవని, నీళ్లు నిలవని తొట్లను మీరు, అసలు ఆ మాట అర్థమవుతుంది ప్రభు సన్నిధికి. నీళ్లు నిలవు, నువ్వు ఎంత కష్టపడినా ₹1 నిలవదు, నువ్వు ఎంత వ్యాపారం చేసినా నీకు నిలబడు. ప్రభు సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ జీవితంలో నష్టాలను నువ్వు కొని తెచ్చుకున్నావు. ఏం ఉపయోగం లేదు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేదు. ఈ ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాల కొరకు ప్రభువుని అమ్మేసుకున్నాడు. దానివల్ల ఏమొచ్చింది? లాభం వచ్చిందా? ఏమి రాలా. డబ్బు మిగిలిందా? డబ్బు మిగిలిందా? మిగల్లా. ప్రాణం మిగిలిందా? దేవుని పిలుపు మిగిలిందా? 4వది ఏమైంది తెలుసా, నరకానికి వెళ్ళిపోయింది. తన జీవితం ఏమైపోయిందో తెలుసా, ఆఖరికి అకల్దామ రక్త భూమిగా, ఆయన పేరు మీద ఆఖరికి అది రక్త భూమిగా మారిపోయింది.
అసలు ఆ భూమిలో చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టేది. అంటే ఏంటి తెలుసా, అసలు ఆ పేరుకి విలువ లేకుండా, లేకపోతే ఆయనకు ఆ డబ్బుకి ఉపయోగం లేకుండా ఎందుకు పనికిరాని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పనికిరాని వాళ్ళం కాదండి, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళం అండి, యేసయ్య స్వహస్తాలతో తయారు చేయబడిన వాళ్ళం. ఆయన పోలిక మనకి ఇచ్చాడండి. మనం పనికొచ్చే బిడలం. పనికొస్తావని దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు పనికొస్తావని ఈ ప్రాంతంలో నువ్వు నిలబడతావని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుని పిలుపుని నువ్వు పోగొట్టుకోకూడదు, దేవునికి ప్రణాళికను నువ్వు పోగొట్టుకోకూడదు. చిన్న చిన్న వాటి కొరకు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను పోగొట్టుకుని చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా కూడా అలాగే, చిన్నదే కానీ అది ఎంచదగినది. 30 వెండి నాణేల కోసం ప్రభువుని అమ్మేశాడు. ప్రభువుని పట్టించడానికి వచ్చి ముద్దు పెట్టాడు. దొంగ ముద్దనండి, అప్పగించే ముద్దు పెట్టాడు. కాబట్టి ఆ దొంగ ముద్దు ప్రభువుని అప్పగించాడు. 30 వెండి నాణాలకి ఆయన పెడుతున్న బాధలు చూసి డబ్బులు వద్దని ఇసిరేశాడు. ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయి తన ప్రాణాన్ని ఏం చేశాడు తెలుసా, ఉరి వేసుకుని చనిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం గుర్తుపెట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, చిన్నవే కానీ జీవితాన్నే పాడు చేసావు. చిన్నవే మన బ్రతుకు జీవితంలో గొప్ప కార్యాలు చేసావు. ఈ చిన్న సమయమే, 1 గంటన్నరకు దేవుని సన్నిధిలో, ఈ చిన్నదే మీ బ్రతుకుని ఎక్కడ తీసుకువెళ్ళొద్దు. ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? సమయమును పోగొట్టుకొనక ఏం చేయాలంట, సద్వినియోగము. రేపు ఉంటావని గ్యారంటీ లేదు. రేపు ఉంటావని గ్యారంటీ ఉందా? లేకపోతే గంటగా ఉంటావని గ్యారంటీ ఉందా? లేదు. లేని జీవితం. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఈ బ్రతుకులకి ఎంత మాత్రం కూడా గ్యారంటీ లేని బ్రతుకు. ప్రభువుని బట్టి మనం ధైర్యంగా, నా ప్రభు నాతో ఉంటాడు, నా పనులు పూర్తి చేయాలి నమ్మకంతో మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఈ బ్రతుకులు ఏమవుతాయో తెలియని పరిస్థితి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇటువంటి బ్రతుకులు మనం ఏం చేయాలి తెలుసా, ప్రభుతో ముడి ఉంటేనే దీర్ఘాయువు మనకు అనుగ్రహించబడదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను తప్పిస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి చిన్న పాపం. కొంతమంది ప్రార్థనకి వెళ్తారు, సిగరెట్ తాగుతుంటారు. కొంతమంది ప్రార్థనకి వెళ్తుంటారు, మరి ఆ యొక్క మందు తాగుతూ ఉంటారు. కొంతమంది దేవుడు అంటారు, ప్రభు బాల తీసుకుంటారు. కొంతమంది పొగాకులు నవ్వులుతుంటారు. కొంతమంది అవి చేస్తే, కొంతమంది చూడకూడని దృశ్యాలు చూస్తుంటారు. కొంతమంది అనేక రకమైన అక్రమ సంబంధాలు. వాళ్ళ దృష్టిలో అది చిన్నగానే ఉంది, కానీ అది నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. దావీదు కూడా ఆ రోజు యుద్ధం వెళ్ళకుండా నిద్రపోయాడు. ఆ మిద్ది మీదకి వెళ్ళగానే భయంకరమైన పాపంలో పడ్డాడు. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. అట్లాగే ఈ యొక్క ఇస్కరియోతు యోధా కూడా 30 వెండి నాణాల కొరకు ధనాపేక్ష కలగడవై. కొంతమందికి ఎప్పుడు ధనాపేక్ష, ధనమే 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 సర్వస్వం. ధనం కోసం ఎన్ని బూతులైనా మాట్లాడతారు, ధనం కోసం ఎంతైనా తిట్టేస్తుంటారు, ధనం కోసం అసలు పిల్లలని లేదు, ఏమీ లేదు, భయంకరంగా ధనం కళ్ళ ముందు ఓన్లీ డబ్బు కనపడాలి, అంతే. డబ్బే సర్వస్వం. డబ్బు కోసమే బతుకుతుంటారు. అమ్మ డబ్బు కోసం, అయ్యా డబ్బు కోసం బ్రతకమాక, డబ్బు కావాలి, డబ్బు వద్దంచాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీకు అక్కర్లేదా? కావాలి, దేవుని సేవ చేయాలి, మాకైతే ఎంత ఉంది, సువార్తలోకి వెళ్ళాలని, ఆరాధన ఛానల్లోకి వెళ్ళాలి, దేవుని ఆలోచనలు గాడ్ ఛానల్లోకి ఎంతో ఉంది, ఆశ ఉంది చేయాలని, అనేకులకు సువార్త ప్రకటించాలని. డబ్బు కావాలి, కానీ అదే నీ సర్వస్వం కాదు.